హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రికెట్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, భారత క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐ తీసుకొచ్చిన ఫ్యామిలీ రూల్ను టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తప్పుపట్టిన విషయం తెలిసిందే. కుటుంబ సభ్యులలో కాకుండా గదిలో ఒంటరిగా కూర్చొని ఏడవాలా అని ఆగ్రహం వ్యక్తం చేశాడు. దాంతో ఈ వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. కోహ్లీకి మద్దతుగా కొందరు నిలిస్తే మరికొందరు అతన్ని తప్పుపట్టారు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ వ్యక్తిత్వాన్ని ఉద్దేశిస్తూ అనుష్క శర్మ చేసిన సుదీర్ఘ పోస్ట్ ఆసక్తికరంగా మారింది. విరాట్ కోహ్లీ బీసీసీఐ పేరును ప్రస్తావించకుండా తనదైన శైలిలో రాసుకొచ్చిన ఈ పోస్ట్ నెట్టింటే హాట్ టాపిక్ గా మారింది. నీకు తెలిసిన ప్రతి ఒక్కరి మనసులోని గురించి భిన్నమైన అభిప్రాయాలు ఉంటాయి. నువ్వు ఎవరినైతే నీలా చూస్తావో వారే నీ కోసం ఉంటారు. వాస్తవానికి ఆ వ్యక్తి ఎవరో నీకు తెలియదు. నిన్ను కలిసేవారు, నీతో పరిచయం ఉన్నవారు, చివరకు రోడ్లపై నిన్ను చూసిన వారు కూడా నీ గురించి వారిలో సొంత అభిప్రాయాన్ని ఏర్పరచుకుంటారు. చివరకు మీ కుటుంబ సభ్యులు, స్నేహితులకు కూడా నువ్వు ఒకేలా కనిపించవు. ప్రజలకు నువ్వు 1000 రకాలు కనిపించవచ్చు. ఒక్కొక్కరిలో ఒక్కో రూపంగా ఉన్నా అందులోని నువ్వే ఉంటావు. అయితే ఆ నవ్వు మాత్రం ఎప్పటికీ ఇంకొకరికి కాలేవు అని అనుష్క శర్మ రాసుకొచ్చింది. ఇక ఆస్ట్రేలియా టూర్లో టీమిండియా ఘోరంగా వైఫల్యమైన నేపథ్యంలో బీసీసీఐ కొన్ని కొత్త నిబంధనలను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. భారత క్రికెట్లో సమూల మార్పులు చేసేందుకు 10 పాయింట్లతో కూడిన రూల్స్ను రూపొందించి అవి ఖచ్చితంగా పాటించాలని ఆటగాళ్లను ఆదేశించింది. ఈ రూల్స్లో ఆటగాళ్లతో కుటుంబ సభ్యులను అనుమతించడంపై ఆంక్షలు విధించడం కూడా ఉంది. సుదీర్ఘమైన విదేశీ పర్యటనలకు మాత్రమే కుటుంబ సభ్యులను 2 వారాలే అనుమతించాలని పేర్కొంది. తక్కువ వ్యవధి పర్యటనలకు కుటుంబ సభ్యులు అవసరం లేదని పేర్కొంది. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ నిబంధనలను తప్పుపడుతూ కోహ్లీ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. మనకు కఠినమైన పరిస్థితులు ఎదురైనప్పుడు కుటుంబ సభ్యులను కలిస్తే ఎంతో ఊరట లభిస్తుంది. ఆ సమయంలో వారి మద్దతు మనందరికీ తప్పనిసరిగా కావాలి. దీని గురించి కొంతమందికి వివరించడం కూడా చాలా కష్టం. ఈ విషయం తెలియని వ్యక్తులు కూడా క్రికెటర్లను కుటుంబాలకు దూరంగా ఉంచాల్సిన అవసరం ఉందని అంటున్నారు. అది నన్ను కాస్త నిరాశకు గురి చేస్తుంది. అయినా పర్యటనలు ఉన్నప్పుడు ఆటలో రాణించలేకపోయిన ఆటగాడు ఒంటరిగా కూర్చోవడానికి ఇష్టపడడు. ఆట అనేది ఓ బాధ్యత. దాన్ని పూర్తి చేశాకే వ్యక్తిగత జీవితం గురించి ఆలోచిస్తాం. నేనైతే బయటకు వెళ్లి నా ఫ్యామిలీతో గడిపే సమయాన్ని, అవకాశాలను ఏమాత్రం వదులుకోను అని విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చాడు. ఓకే ఫ్రెండ్స్, మీ ప్రకారం విరాట్ కోహ్లీ చెప్పింది కరెక్టా కాదనేది కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.